ఎంపీ రఘునందన్ అలాగే ఈటలకు ఇద్దరికి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇటు ఈటల అలాగే రఘునందన్ పైన బీజేపీ అధిష్టానం సీరియస్గా ఉంది. ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులతో పొత్తులపైన ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇస్నాపూర్లో బీఆర్ఎస్కి ఓటేసిన రఘునందన్ ఇటు మల్కాజ్గిరిలోనూ ఎల్లంపేటలో ఇటు బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది బీజేపీ. ఎల్లంపేటలో ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకొని ఓటు వేయని ఈటల రాజేందర్ ఇటు తెలంగాణలో బీజేపీ బలపడుతున్న సమయంలో ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్లతో ఈ పొత్తులేంటని ఇటు ఢిల్లీ పెద్దలు సీరియస్ అవుతున్నారంట. ఇటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఇటు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ఫోన్ చేశారు. ఇదే అంశంపై రామచంద్రరావును కలిసి మాట్లాడిన బీజేపీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ మున్సిపల్ ఎన్నికల్లో పరిణామాలన్నీ ఇటు ఢిల్లీ పెద్దలకు వివరించిన రామచంద్రరావు ఇటు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరెవరు పొత్తులు పెట్టుకున్నారో జిల్లాల వారీగా లిస్ట్ రెడీ చేయాలి. రెడీ చేసిన తర్వాత ఇటు రాష్ట్ర బీజేపీ రెడీ చేసిన తర్వాత నివేదిక ఆధారంగా ఆయా లీడర్ల పైన కేంద్ర బీజేపీ చర్యలు తీసుకోబోతుంది. సో మొత్తం మీద ఇటు ఈటెల రాజేందర్ అలాగే ఇటు ఎంపీ రఘునందన్ వీళ్ళిద్దరికీ కూడా ఇటు మెదక్కి సంబంధించిన ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇటు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేని పక్షంలో ఇటు గూడెం మైపాల్ రెడ్డితో పాటు మనం విజువల్స్లో చూస్తున్నాం. రైట్ సైడ్ విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే అలాగే ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు కలిసి వెళ్ళడం మొత్తానికైతే ఇటు అక్కడ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసుకుంటూ మొత్తానికైతే ఓట్లు నమోదు చేయడం. సో వీటన్నిటిపైన ఇటు బీజేపీ పెద్దలు సీరియస్ అవుతున్నారు. మరో పక్కన ఇటు మల్కాజ్గిరికి సంబంధించిన ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక అక్కడ కూడా ఇటు బీఆర్ఎస్కి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో బీఆర్ఎస్ బీజేపీ రెండూ కలిసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. బీఆర్ఎస్కి చైర్మన్ అలాగే బీజేపీకి వైస్ చైర్మన్. సో మొత్తం మీద అక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఇటు ఈటెల రాజేందర్ ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడ నమోదు చేసుకున్నారు. కానీ ఆయన ఓటు కూడా వేయలేదు. మొత్తం మీద ఇద్దరు అంటే రాష్ట్ర మొత్తంగా ఇటు మరో పక్కన మిగతా చోట మనం చూస్తే కనుక ఇటు మ్యాజిక్ ఫిగర్ని దాటి ఇటు మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిజామాబాద్లో అత్యధిక సీటులను సంపాదించింది బీజేపీ. కానీ మేము ఖచ్చితంగా అపోజిషన్లోనే ఉంటాము, నీచ రాజకీయాలకు దిగము అంటూ అక్కడ బీజేపీ నాయకుడు బీజేపీ నేత అరవింద్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు ప్రతిపక్షంగానే ఉండిపోయాడు. మరో పక్కన ఇక్కడ చూసుకుంటే ఇటు ఇస్నాపేట్ కానీ ఇటు ఎల్లంపేట్ కానీ ఈ మున్సిపాలిటీలలో మరి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ముందుకెళ్ళాయి. మరికొన్ని చోట్ల అనూహ్యంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కాంగ్రెస్ కావచ్చు అనూహ్యమైన పొత్తులు ఈసారి ఎక్కడా చూడని విధంగా ఇలాంటి పొత్తులు పెట్టుకున్నారు. మొత్తానికైతే బీజేపీ చాలా సీరియస్గా ఉంది. ఇటు ఎంపీ రఘునందన్ అలాగే ఎంపీ ఈటెల ఇద్దరిపైన కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు ఇటు రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకత్వం నుంచి ఏమైనా డైరెక్షన్స్ ఉన్నాయా, వీళ్ళు సొంతంగా తీసుకున్న డెసిషనా, దీనిపైన ఇటు బీజేపీ కేంద్ర బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, దీనికి సంబంధించి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్తో కాసేపట్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇటు ఎంపీ రఘునందన్ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నుంచి చాలా స్పష్టంగా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ అవసరాల దృష్ట్యా పార్టీ మనుగడ కోసం ఎక్కడెక్కడ ఎట్లా అవసరాలు ఉంటే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోమని చెప్పి రాష్ట్ర పార్టీ నుంచి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ లోపల నా మీద మెదక్ పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నీలం మధు గారి శ్రీమతి అక్కడ నీలం కవిత గారు కౌన్సిలర్గా గెలిచి అక్కడ మున్సిపల్ చైర్మన్ కావడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ సందర్భం లోపల పటాన్చెరు ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి అన్న మీ ఒక్క ఓటుతోటి పటాన్చెరు లోపల ఇస్నాపూర్ మున్సిపాలిటీ మా వైపు వస్తుందని చెప్పి పర్సనల్గా విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన కాంగ్రెసా టీఆర్ఎసా ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియని ఎమ్మెల్యే కాబట్టి సరే ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు పోయి ఓటు వేయడం జరిగింది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నీలం మధు నా మీద ఎంపీగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థి శ్రీమతి
అక్కడ ఉంది కాబట్టి మీకు తెలుసు కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి ఇది పెద్ద భూతద్దల్లా పెట్టి చూడాల్సినటువంటి అంశం కాదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా అది ఆ సంఘటన అట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రైట్. ఇటు ఎంపీ రఘునందన్ మాత్రం చాలా క్లియర్గా స్థానిక పరిస్థితులను బట్టి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే అక్కడున్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, గతంలో తన మీద పోటీ చేసిన ఇటు నీలం మధు తన భార్య ఉండడం, మొత్తానికైతే నాకు ఒక రిక్వెస్ట్ వచ్చిన పరిస్థితి, అలాగే స్థానికంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను చేయాల్సి వచ్చింది అంటూ ఇటు దాని భూతద్దం పెట్టి ఎవరు చూడొద్దంటూ అయితే మొత్తానికి ఎంపీ రఘునందన్ అయితే చెప్పుకొచ్చారు. కానీ కేంద్ర బీజేపీ నాయకులు దీన్ని ఎలా తీసుకున్నారు? అక్కడి నుంచి ఇటు ఫోన్ కాల్స్ రావడం కానీ, ఇటు రామచంద్రరావు బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు కానీ దానిపైన వివరణ ఇవ్వడం, ఇదంతా దీనికి సంబంధించి ఒకసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ఏం యాక్షన్ ఉండబోతుంది, మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ చెప్పండి, కేంద్ర బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఆల్రెడీ దీని మీద వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారా? అన్నట్టు నేతలు ఏ మాట చెప్పినప్పటికీ పొత్తులు పెట్టుకోవడం పైన కానివ్వండి, నేతలు ఓటేసినటువంటి విధానం పైన కానివ్వండి, కొంత నేషనల్ పార్టీ కూడా సీరియస్ గా ఉంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుంది, అందులో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా బీజేపీ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగా కూడా పార్టీ ముందుకెళ్తుంది. రాను ఓటు బ్యాంక్ కూడా మెల్లమెల్ల పెరుగుతుంది కదా. ఇటువంటి తరుణంలో అటు పొత్తుల విషయం కానివ్వండి, బీఆర్ఎస్ కు నేతలు ఓటు వేయడం ఏదైతే ఉందో అది పార్టీకి తీరని నష్టంగా కూడా ఢిల్లీ పెద్దలు భావించడం కాకుండా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కూడా నివేదిక ఢిల్లీ పెద్దలు కూడా దానికి సంబంధించి ఇప్పటికేటో ఎంపీ రఘునందన్ రావు అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించి అక్కడికి వెళ్ళి ఓటు వేయడం ఏదైతే ఉందో అది బీజేపీలో పెద్ద కలకలం రేపింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటికంటూ గతంలో కాంగ్రెస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లాభపడ్డటువంటి ఏదైతే ఉందో మరొకసారి ప్రూవ్ అయింది. జనాలకు ఏం తీసుకెళ్తారని చెప్పి కూడా బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ అవ్వడం కాకుండా నిన్న జరిగినటువంటి వర్క్ షాప్ ఒకటి ఇక్కడ హైదరాబాద్ లో వేదిక జరిగింది. దానికి అటు ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ కూడా హాజరయ్యారు. ఇక్కడ గెలిచినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కానివ్వండి, కరీంనగర్కు సంబంధించినటువంటి మేయర్ పీఠం దక్కించుకోవడం, ఇంకోటి నిజామాబాద్కు సంబంధించి మంచి మెరుగైన స్థానాలు, ఆదిలాబాద్ ఇంకా మిగతా స్థానాలకు సంబంధించి అంశాన్ని తీసుకున్నప్పుడు కొన్ని చోట్ల పార్టీ అటు బీఆర్ఎస్ తో కానివ్వండి, ఇంకోవైపు కాంగ్రెస్ తో బీజేపీ ముందుకెళ్లినటువంటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఇద్దరు నేతలు, ఒకవైపు రఘునందన్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నాడు, అక్కడ బీజేపీ ఒక్క కౌన్సిలర్ ను కూడా గెలవలేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ కు ఓటు వేయడం ఏదైతే ఉందో పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశం కాకుండా రఘునందన్ రావు ఎంపీ తీరు పైన కూడా కొంత అటు నివేదిక కోరినట్టు సమాచారం. మరొకవైపు ఇంకొక ఎంపీ అటు ఈటల రాజేందర్కు సంబంధించి ఆయన కూడా ఎల్లంపేట మున్సిపాలిటీలో కూడా ఓటు హక్కును తను వినియోగించకపోయినా అక్కడ నమోదు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కళ్యాణ్, దానికి సంబంధించి ఈ ఇద్దరి ఓటు కూడా నెక్స్ట్ జిహెచ్ఎంసీలో వేయడానికి పనికిరాదు. ఎందుకంటే ఒక్కసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటేస్తే నెక్స్ట్ జిహెచ్ఎంసీలో ఒకవేళ బీజేపీకి క్రూషియల్ గా ఎక్స్ అఫిషియో ఓటు అవసరమైనప్పుడు మాత్రమే ఇద్దరు నేతల ఓట్లు రావు. ఎందుకంటే ఈ ఇద్దరు నేతలకు సంబంధించి మల్కాజ్గిరి మొత్తం దాదాపుగా జిహెచ్ఎంసీలో ఉంటుంది, అటు రఘునందన్ రావుకు సంబంధించినటువంటి కొంత ప్రాంతం కూడా జిహెచ్ఎంసీలో ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీకి అవసరమైతే ఎందుకు ఓటు చేశారు అసలు జిహెచ్ఎంసీకి సంబంధించి? అసలు జిహెచ్ఎంసీలో అవసరం అవుతుంది కదా. అసలు తమ పార్టీ లేనప్పుడు, తమ బలం అక్కడ లేనప్పుడు ప్రత్యర్థి పార్టీకి ఓటేమింది? ఇదంతా కూడా అటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు బలం ఇవ్వడమే కాకుండా బీజేపీ పార్టీకి కొంత దెబ్బ వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీకి నష్టం జరుగుతుంది. రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మిగతా మున్సిపల్ ఏదైతున్నాయో మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, అటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఎలక్షన్లు కూడా బీజేపీ దెబ్బతింటుందని చెప్పి కూడా ఒక భావనకు వచ్చినట్టయితే సమాచారం. దీని మీద నివేదిక కోరడం కాకుండా నేతలకు సంబంధించి మాత్రం ఒకటే చెప్తున్నారు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తాము ఓటు వేశామని చెప్తున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం కూడా కొంత లోకల్ ఈ ఎలక్షన్ కు సంబంధించి మున్సిపాలిటీలో ఏ పార్టీతో పొత్తున్న స్పష్టం చేసినా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలకే ముందుకెళ్తామని నేతలు చెప్పడం ఏదైతే ఉందో అది పార్టీలో కొంత సమన్వయం లోపమా, లేదంటే రాష్ట్ర అధ్యక్షునికి నేతలకు మధ్య ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా అనే చర్చ కూడా మరొక విధంగా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ నేతల తీరు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల పైన కానివ్వండి కళ్యాణ్, ఈ రెండు పైన కూడా కొంత కేంద్ర పార్టీ గురుగా ఉంది. మెరుగైనటువంటి కొంత బీజేపీ మెరుగైనటువంటి పరిస్థితిలో ఎలక్షన్ లో పర్ఫామ్ చేసినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి అనేది కూడా నెక్స్ట్ ఎన్నికల్లో దెబ్బపడి బీజేపీకి గండి కొట్టే అవకాశాలు ఉంటుంది. దీనిపైన నివేదిక అనంతరం కూడా కొంత చర్యలకు కూడా ఈ అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతుంది కళ్యాణ్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు
కేంద్ర బీజేపీకి సంబంధించిన నాయకత్వం అయితే ఇటు ఎంపీ రఘునందన్ అలాగే ఎంపీ ఈటెల రాజేందర్ పైన సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో స్థానిక పరిస్థితుల వల్ల ఇలాంటి పనులు చేశాను, సపోర్ట్ చేశాను అంటూ ఇటు ఎంపీ రఘునందన్ చెప్పుకురావడం, అలాగే ఇటు నాకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఓటు వేశాను అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు మరో పక్కన ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఎక్స్ ఆఫీషియో మెంబర్గా ఇటు ఎల్లంపేట మున్సిపాలిటీలో ఆయన నమోదు చేసుకున్నారు, కానీ ఆ ఓటును వినియోగించుకోలేదు. మొత్తానికైతే ఈ ఓట్లు వేస్ట్ అయిపోతున్నాయా? వీళ్ళు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాడాల్సిన ఓట్లను అక్కడ వాడుతున్నారా? జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదా? ఇటు రాష్ట్ర నాయకత్వానికి, బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వానికి, ఇటు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వాన్ని పట్టించుకోవట్లేదా? ఒక పక్కన బీజేపీకి ఇటు ప్రజల్లో మద్దతు పెరుగుతున్న సమయంలో ఇలాంటి డెసిషన్స్ ఎలా తీసుకుంటారు అంటూ ఇటు కేంద్ర నాయకత్వం, ఇటు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ఫోన్ చేసి ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మాట్లాడడం, అలాగే ఇటు జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా ఇటు రామచంద్రరావుతో మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద కొంత భూతత్వం పెట్టి దీన్ని చూడకూడదు కాంగ్రెస్ కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ అంటూ ఇటు రఘునందన్ అయితే దాన్ని ముందుగానే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ స్టిల్ ఇటు కేంద్ర నాయకులు మాత్రం దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై మళ్ళీ ఇటు రఘునందన్ స్పందించినట్టు తెలుస్తుంది. ఒకసారి రఘునందన్ ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటలను ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. పార్టీ నుంచి చాలా స్పష్టంగా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అక్కడ అవసరాల దృష్ట్యా, పార్టీ మనుగడ కోసం ఎక్కడెక్కడ ఎట్లా అవసరాలు ఉంటే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోమని చెప్పి రాష్ట్ర పార్టీ నుంచి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ లోపల నా మీద మెదక్ పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నీలం మధు గారి శ్రీమతి, అక్కడ నీలం కవిత గారు కౌన్సిలర్గా గెలిచి అక్కడ మున్సిపల్ చైర్మన్ కావడానికని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ సందర్భం లోపల పటాన్చెరు ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి, అన్న మీ ఒక్క ఓటుతోటి పటాన్చెరు లోపల ఇస్నాపూర్ మున్సిపాలిటీ మా వైపు వస్తుంది అని చెప్పి పర్సనల్గా విజ్ఞప్తి చేసినప్పుడు, ఆయన కాంగ్రెసా టీఆర్ఎస్ఆ, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియని ఎమ్మెల్యే కాబట్టి సరే ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు పోయి ఓటు వేయడం జరిగింది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నీలం మధు నా మీద ఎంపీగా పోటీ చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థి శ్రీమతి అక్కడ ఉంది కాబట్టి మీకు తెలుసు కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి ఇది పెద్ద భూతద్దంలా పెట్టి చూడాల్సినటువంటి అంశం కాదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా అది ఆ సంఘటన అట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. మెదక్ జిల్లా నుంచి కేసీఆర్ గారు ఇప్పుడు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, హరీష్ గారు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నా మెదక్ పార్లమెంట్ లోపల 7 ఎమ్మెల్యేలు ఉంటే 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఈ జిల్లాలో టీఆర్ఎస్ బతికితే రాష్ట్రం మొత్తం బతుకుతుంది. మరి నిన్న కరీంనగర్లో యువరాజ్ అని చెప్పుకునేటువంటి కేటీఆర్ గారు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రాతినిధ్యం వహించేటువంటి కేటీఆర్ గారు నిన్న పోయి మరి బీజేపీకి అనుకూలంగా మేయర్ రావడం కోసం వాళ్ళ కార్పొరేటర్లని అబ్సెంట్ చేయించిండు కదా. అది బీఆర్ఎస్ బీజేపీ బంధం అంటారా? అక్కడ ఉన్నటువంటి నిర్ణయం, అక్కడ ఉన్నటువంటి అవసరం హిందూ సమాజం నుంచి ఆ జిల్లాలో కరీంనగర్లో వచ్చినటువంటి ఒత్తిడి, ప్రజల అభిప్రాయం 30 సీట్లు ఇచ్చారు, మీరు కాంగ్రెస్కు మద్దతు ఇస్తే తంతర్ అనేటువంటి భయానికి నిన్న టీఆర్ఎస్ అబ్సెంట్ అయింది. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడం నా ఉద్దేశం, దానికే కట్టుబడి ఉన్నాను. మీరు మైపాల్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకుంటారో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటారో నాకు తెలియదు. నా మీద పోటీ చేసినటువంటి నీలం మధు అనేటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ శ్రీమతి అక్కడ ఉంది. వాళ్ళని రాజకీయంగా అక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు అక్కడ ఉండేటువంటి అవసరాలు నాకు ఉంటాయి. దానికి మీరంతా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో అట్లే జరగలేదు కదా. అఫీషియల్ మీటింగ్స్కి పోయినప్పుడు చాలాసార్లు ఒకటే కారులో పోతాం, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది అంటున్నా. టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలో కొన్ని దౌర్భాగ్యకరమైనటువంటి సిచ్యువేషన్స్ని తీసుకొచ్చింది. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీ ఎమ్మెల్యేతో ఎంపీతో కలిసి కారెక్కరా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.